పెద్దోళ్ళు ఊరికే అనలేదు నవ్వులు పోయి నువ్వులైతే అని. అంటే ఆనందం మొత్తం విషాదంగా మారిపోతుంది ఉన్నట్టుండి. సరే ఇప్పుడు పెద్దోళ్ళు చెప్పుంటారు, వద్దు అక్కడికి వెళ్ళొద్దు, చాలా మంది వస్తుర్రట, తొక్కిసలాట జరుగుతుంది, అరే చూడకపోతే చచ్చిపోతావా అని చాలా మంది చెప్పుకుంటారు. లేదు నిజంగానే చచ్చిపోతా, చూడకపోతే ఆ టీం ని నేను చూడాల్సిందే, కల్లారా చూడాల్సిందే అని పోయి చూసి చచ్చిపోతే నువ్వు సాధించింది ఏంది? చూసిరా లేదా కూడా తెలియదు. అక్కడికి పోయి ఈ సంఘటన అంతా కూడా బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది. అక్కడ పెద్ద తొక్కిసలాట జరిగింది. ఆర్సీబీ 18 సీజన్ల తర్వాత విన్ అయింది కదా, ఓడిపోయి తమ ఫేవరెట్ టీము ఐపీఎల్ కప్పు లిఫ్ట్ చేయగానే ఇంకా ఇన్నేళ్ల తర్వాత సక్సెస్ సాధించిందని చెప్పి వాళ్ళ ప్రేమ గురిపించడానికి, అభిమానం చూపించడానికి అక్కడికి ఎగబడిపోయి సాధించింది ఏంది? సరే మన అభిమానం కట్టలుగా ఉండొచ్చు, కానీ విచక్షణ అయితే ఉండాలి కదా. నా ప్రాణాలు నాకు ముఖ్యమని చెప్పి మొన్నగట్లే తెలంగాణలో ఒక థియేటర్ దగ్గర ఇట్లే జరిగి ఒక ఆమె చచ్చిపోయింది. అభిమానం ఉండాలి, తప్పు లేదు, రెస్పాన్సిబిలిటీ, సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ అనేది ఒకటి ఉండాలి కదా. ప్రాణాలు కోల్పోతే ఏమొస్తుంది? ఇప్పుడు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు 11 మంది చచ్చిపోయారంట బెంగళూరులో. ఇంకా 20 మంది గాయాలతో ఉన్నారు. వాళ్ళ పరిస్థితి కూడా చాలా తీవ్రంగా ఉందని చెప్తున్నారు. జనాలు సక్సెస్ గురించి మాట్లాడుకుంటారా లేదా ఈ విషాదం గురించి మాట్లాడుకుంటారా? ఆర్సీబీ గెలిచింది ఇన్నేళ్ల తర్వాత అనే సక్సెస్ అనేది గొప్ప పాయింట్ కావాలి కదా. ఇక్కడ మొత్తం చనిపోయిన టాపిక్ నడుస్తుంది, ఆర్సీబీ గెలిచిందన్న టాపిక్ కన్నా. ఇంకేముంది ఆనందం? ఆర్సీబీ చాలా మందికి ఫేవరెట్ టీమే, కానీ ఓవరాల్ గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే అభిమానంతో పాటు మనకంటూ మన మీద ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి. మనకు ఫ్యామిలీ ఉందని గుర్తు చేసుకోవాలి. మనల్ని నమ్మి ఇంట్లో ఎంతో మంది ఉండుంటారు కదా, అయ్యో ఎందుకు పోయిండు, ఎందుకన్నా పోయిండు అని ఏడుస్తూ కూర్చుంటారు ఇంట్లో వాళ్ళు. ఈవెన్ ఆర్సీబీ టీం అయినా కూడా వాళ్ళ అభిమానుల నుంచి ఇది కాదు కదా కోరుకునేది, ఇది కాదు కదా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది. ఇప్పుడు ఎవరిని నిందిస్తారు? గవర్నమెంట్ ని నిందించడానికి లేదు. ఎంతమంది నన్ను కంట్రోల్ చేస్తుంది? ప్రతి ఇంటికి వెళ్ళిపోయి వద్దండి, రాకండి, చాలా తొక్కిసలాట జరుగుతుంది అని పేరున చెప్పడం గవర్నమెంట్ తరం కూడా కాదు. ఇప్పుడు 11 మంది చనిపోతే, ఇంతమంది గాయాల పాలైతే ఆర్సీబీ టీం మాత్రం ఎట్లా ఎంజాయ్ చేయగలుగుతుంది ఈ సక్సెస్ ని? ఇప్పుడు గుడికి వెళ్ళాలంటే, దేవస్థానాలకు వెళ్ళాలంటే మనం చాలా ఆలోచిస్తాం. చాలా రద్దీ ఉందట, ఈ టైంలో వెళ్ళొచ్చా లేదా అని చాలా ఆలోచిస్తాం కదా. మరి ఇట్లాంటి వాటికి ఎందుకు వెళ్ళాలన్నా వద్దా అని ఆలోచించలేదు. మన మీద మనకు కంట్రోల్ అనేది ఉండాలి. అభిమానం ఉండడం మంచిదే, గానీ ప్రాణాల మీదకి తెచ్చుకునేంత మాత్రం అవసరం లేదని నా ఉద్దేశం. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి, వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.